పల్లీల లడ్డూలు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. పల్లీల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పల్లీల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. చాలా తక్కువ అండి, 2 లేదా 3 పల్లీలు, బెల్లము, అలాగే యాలకుల పొడి. ఇక పల్లీల గురించి చెప్పాలి అంటే మన కిచెన్లో దొరికేటువంటి అత్యద్భుతమైన ప్రోటీన్ ఏదైనా ఉంది అంటే అది మనకు పల్లీలే. అలాగే మనకి ఏదైనా తీపి పదార్థం తినాలనిపించింది అన్నప్పుడు ఏ చాక్లెట్లో, ఏ స్వీట్లో షుగర్ని పెంచేవి కాకుండా మన కిచెన్లో దొరికేటువంటి బెల్లము అలాగే పల్లీలను కలిపేసి కప్పులో వేసుకొని చక్కగా తినేసామంటే మనకు మంచి డెజర్ట్ తిన ఒక సంతృప్తి కలుగుతుంది. అయితే మరి అందరూ అలా కప్పుల్లో వేసుకొని బెల్లం పొడి పల్లీలని కలుపుకొని తినడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అందుకేంటి, లడ్డూలాగా మనం తయారు చేసుకొని పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా తాజాగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ అలాగే మనకు పల్లీలలో అధిక శాతం ఉన్నటువంటివి ఏంటి అంటే ప్రోటీన్, అలాగే ఫైబరు, మెగ్నీషియము, ఫోలేటు, ఐరన్ ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే గుండెకి సంబంధించి హార్ట్ హెల్త్కి సంబంధించి కొన్ని ఉంటాయి కదా, అలా గుండె ఆరోగ్యానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మన నోటికి రుచికరంగా ఉంటుంది. ఇక మన సౌత్ ఇండియన్ అల్పాహారాల్లో అంటే ఇడ్లీలు, దోశలు, పొంగణాలు వీటన్నిటికీ కూడా మనము ప్రతిరోజు నిత్యం చేసుకునేటువంటి పచ్చడి ఏదైతే ఉంది అంటే అది పల్లీ చట్నీ కదండి. చాలామంది అంటూ ఉంటారు అంటే ఈ పొద్దున్నే ఆ నూనెలు అవన్నీ ఎందుకు అని. కానీ ఆ నూనె విషయం మాత్రమే మనం గమనిస్తున్నాం. కానీ దాంట్లో వేసేటువంటి మినప్పప్పులు, దాంట్లో ఉండేటువంటి ఆ కొంచెమైన కార్బోహైడ్రేట్స్, మన శరీరానికి ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి. దాంతో మనం నంచుకునేటువంటి పచ్చడి, పల్లీ పచ్చడిలో ఎంత మంచి ప్రోటీన్ అండి, ఎంత మంచి కాల్షియం ఉంటుంది. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు కదా. అలాగే మనం చక్కగా పల్లీ పచ్చడి మనం అన్నంలో తింటాము, తర్వాత మన టిఫిన్స్లో తింటూ ఉంటాము. దేనికైనా కూడా మనము పల్లీ చట్నీలు ఎక్కువగా అధికంగా చేసుకునేటువంటిది అనమాట అది. మరి ఈరోజు పిల్లలందరికీ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి, అందరికీ తెలిసినదే, కాకపోతే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాం మన అమృతం కార్యక్రమం ద్వారా. అయితే ముందు స్టవ్ వెలిగించేసుకుందాము. ఇందులో చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, తర్వాత యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, చక్కగా అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. అమినో యాసిడ్స్ సాధారణంగా ఎక్కువ వాటిల్లో ఉండదు. అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలను మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిది. అలా మనకి పల్లీలు చక్కగా మన ఇంట్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు వారానికి ఒకసారైనా లేదంటే 2 వారాలకు ఒకసారైనా, ఒకసారి డ్రై ఫ్రూట్ లడ్డూ రూపంలో, ఇంకోసారి మనకు పల్లీ లడ్డూ రూపంలో ఇలా చేసుకొని పెట్టుకుంటే అందరం తీసుకుంటే చాలా మంచిది. ముందుగా మనం ఏం చేద్దామంటే పల్లీలను నూనె అంటే నెయ్యి అట్లాంటివి ఏమీ లేకుండా డ్రైగా వేయించేసుకుందాం. డ్రైగా వేయించుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట అది. అలాగే పిల్లలకు కూడా పల్లీలు బాగా అలవాటు చేయండి. వేయించుకొని, మా అమ్మ అయితే ఏం చేస్తుంటుంది తెలుసా, వేయించుకొని పల్లీలు కొన్ని పెట్టేసుకుంటుంది డబ్బాలో. ఇలాగే ఎప్పుడు ఆకలి వేసినా, ఎప్పుడు ఏదైనా తీపి పదార్థం తినాలనిపించినా కూడా బెల్లం పొడి అది కలుపుకొని టక్క నోట్లో వేసుకోవడమే. ఎందుకంటే పిల్లలకు కూడా అది చాలా మంచిదండి. ఎముకలని దృఢంగా చేసే విషయంలో ఆడవాళ్ళకైనా పిల్లలకైనా కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా పోస్ట్ డెలివరీ అది కాస్త ఎముకలు అవి వీక్ అయిపోతూ ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండరు కొన్ని రోజుల వరకు. అట్లీస్ట్ వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ రావాలంటే, వాళ్లకు ఆ డెలివరీల తర్వాత కూడా అంతే ఎనర్జీ ఉండాలంటే ఆహారంతోనే సాధ్యమవుతుంది. ఎన్ని మందులు అవి వచ్చినా కూడా వ్యాయామము అలాగే మంచి ఆహారము ఈ 2 చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా కాస్త మీడియం లేదా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకుందాం. అలాగే మనకి క్యాన్సర్ కణాలను కూడా తగ్గించే విషయంలో పల్లీలు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇది వేగింది, ఇది త్వరగా వేగిపోతాయండి. పల్లీలు ఎక్కువ సమయం కూడా తీసుకోవు కాబట్టి చక్కగా వేగిపోయింది. పొట్టు కూడా వచ్చేస్తుంది చూసారా. ఒక 10 సెకండ్లు వేయించేసుకుంటే బాగుంటుంది. ఇది మామూలుగా సమ్మర్లో చాలా ఎక్కువగా అందరూ ఇంట్లో ఖచ్చితంగా చేసేటువంటి స్వీట్ అని చెప్తానండి. ఎందుకంటే ఆ టైంలో కొంచెం సమయం ఎక్కువగా దొరుకుతుంది, పిల్లలు దొరుకుతారు తినడానికి. ఇలా చక్కగా పల్లీలు వేయించేసుకున్నాం కాబట్టి వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది
ఇది కాస్త చల్లారాలి. చల్లారి మనం పొట్టు తీసాక వీటిని వాడదాం. అంతవరకు కాస్త చల్లారిస్తే బెటర్. ఇలా చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇలా చక్కగా పల్లీలను వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లం పొడి, బెల్లమైనా తీసుకోవచ్చు, బెల్లం పొడి అయినా కూడా తీసుకోవచ్చు. బెల్లం పొడిని ముందుగా అదే బాండీలో వేసేసుకుందాం. 1 కప్పు. ఇలా చక్కగా బెల్లం వేసేసుకున్నాము. బెల్లం కూడా కరిగిపోయింది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మనం కలుపుకునేటప్పుడు ఏంటంటే యాలకుల పొడి 1 లేదా 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలిపేసుకుందాం. మనకి ఈలోపు చూస్తే గనక పల్లీలు కూడా చక్కగా ఇలా పొట్టు తీసేసుకుందాం. పొట్టుతో ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, పొట్టు తీసినా కూడా బాగానే ఉంటుంది. మనం అన్నీ పొట్టు తీసేసుకొని పల్లీలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నాం. చల్లబడిపోయింది కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ పల్లీలను వేసేసుకుందాం. ఇది దగ్గర పడుతుందండి, కంగారేం లేదు. మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మనకు చక్కగా దగ్గర పడిపోతుంది అది. ఇది ఒక్కసారి ఉడుకొచ్చేదాకా ఉంచుకుందాం. అయిపోయిందండి, కలిసిపోయింది కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పల్లీలు బెల్లం మిశ్రమాన్ని నేను ఈ ప్లేట్లోకి తీసుకుంటానండి. ప్లేట్లోకి తీసుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లార్చాలి. ఆ చల్లారితే కానీ మనం డెఫినెట్గా ఉండలు కట్టుకోవడానికి అవ్వదు కాబట్టి చల్లారాలి. ఇలా చక్కగా మనకు చేతికి నెయ్యి రాసుకొని, చేతికి ఒకసారి నెయ్యి రాసుకొని చక్కగా ఇలా లడ్డూలు కట్టేసుకోవచ్చు. ఇది కూడా మనకు కొంచెం వేడిగానే ఉందండి, కాకపోతే ఇది ఒక 10 నిమిషాల పాటు గాలికర ఆరితే అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. ఇలా తయారు చేసుకున్న పల్లీ లడ్డూలను మనం చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. చాలా వేడిగా ఉందండి యాక్చువల్గా, ఎందుకంటే పల్లీల టెంపరేచరు త్వరగా తగ్గదు. పల్లీలు, మినప్పప్పు ఇవి అలాగే ఉండిపోతాయి. అందుకే ఏంటంటే ఇప్పుడు కాస్త మెత్తగా అనిపించినా కూడా ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా గట్టి పడిపోతాయి అన్నమాట. బాగుంటుంది. ఇలా ఈ విధంగా అన్ని మనము లడ్డూల్లాగా తయారు చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా ఆరోగ్యకరమైన పల్లీల లడ్డూలు చాలా సులభంగా తయారు చేశాం. మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పల్లీల లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. పల్లీల లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని వేడైన తర్వాత అందులో పల్లీలు వేసి వేయించుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో బెల్లం పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకొని యాలకుల పొడిని కూడా వేసుకొని పాకం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలను ఈ పాకంలో వేసి బాగా కలిపి కొద్దిసేపు చల్లార్చుకొని చేతికి నెయ్యి రాసుకొని చల్లార్చిన పల్లీల మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పల్లీల లడ్డూలు రెడీ.